హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమ 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవింపబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమారుడు ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఎప్పుడైతే వాగ్దానం బట్టి మనం ప్రార్థించి విశ్వాసంతో అడుగుతామో మనం అడుగుబాటు కంటే ఊహించుబాటు కంటే అత్యధికంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. మనం ప్రతి విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మీద మనం ఆనుకునే వాళ్ళ ఉంటే, ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఉంటే, నువ్వు వ్యాధి అందును నీకు లేమి అందును కూడా ఆయన మీద ఆధారపడితే నీవున్న పరిస్థితిని వైపు నువ్వు చూడొద్దు. నీలో ఉన్న దేవుడు నాకు ఈ పరిస్థితి నుండి మంచి పొజిషన్ నన్ను తీసుకెళ్తాను. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆధారపడగా నీకున్న పరిస్థితికి ఆపోజిట్ పరిస్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉన్నావా, నిన్ను ధనికుడిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటావో, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, దేవుని వైపు నీ ధ్యాస ఎప్పుడైతే ప్రతి విషయంలో ఆయన నీ ధ్యాస ఎక్కడ ఉండాలంటే దేవునిలో నుండి నీకు విజయం కలగాలని నువ్వు ఎదురు చూడాలి. నీ అంతటి నీకు విజయం రావాలి, ఎవరో వచ్చి సహాయం చేస్తే నీకు విజయం రావాలి అనే వైపు నువ్వు చూడొద్దు. దేవుడి ద్వారానే నాకు విజయం కలుగుతుంది. దేవా, ఈ పరిస్థితుల్లో నాకు విజయం కలగడానికి నీవు తండ్రి ఎవరిని తీసుకొచ్చి నాకు సహాయం దయచేయి, ఎవరి ద్వారా నాకు సహాయం దయచేయి, లేకపోతే మిరాకిల్ మనీ, లేకపోతే అద్భుతరీతంగా ఎవరన్నా స్పాన్సరింగ్, దేవా నీవే నాకు సహాయం చేయను. కానీ దేవుడు అటువంటి హృదయం కలిగిన వారిని నీ దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒకవేళ లోకపరంగా ఎవరైనా వస్తే వాళ్ళు స్వార్థం కోసం నిన్ను నష్టపరిచి వాళ్ళు లాభపడి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు పంపించిన వాడు ఎప్పుడు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఎన్నో ఆశీర్వాదం అయిపోయి నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ ఉన్న పరిస్థితికి ఆపోజిట్ పరిస్థితిలో నువ్వేదైతే బలహీనంగా ఉన్నావో నీ బలహీనత ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా మారునుగాక. నీ అప్పు ఏదైతే ఉందో ఐశ్వర్యంగా మారునుగాక. ఒకవేళ నువ్వు ఆల్రెడీ దేవుణ్ణి అంటుపెట్టుకుని ప్రతిరోజు ఆయన ప్రార్థిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన వైపు ఆయన మీద నువ్వు ఆనుకుని ఉన్నావా, ఈరోజు నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడునుగాక, అత్యధికంగా దీవించబడునుగాక. నీకు కావాల్సింది దేవుడు రెండింతలుగా నీ జీవితంలో దేవుడు నీకు జరిగించునుగాక. ఆమేన్. దేవుడితో సహవాసం నువ్వు ప్రతిరోజు కంటిన్యూ చేసావనుకో నీ యొక్క స్థిరత్వం హృదయము అధికమైన బలాన్ని పొందుకుంటుంది. లోకపరమైన జ్ఞానాన్ని నీ హృదయము అధిగమించి ప్రతి విషయం మీద అధికారాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా నీ యొక్క మాటల్లో ఏదైతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతున్నావో నీ విశ్వాసం ద్వారా సమస్తం నువ్వు ప్రార్థించి నువ్వు పొందుకొనును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్నవారు తండ్రి ఎవరైతే నీ మీద ఆల్రెడీ అయితే ఆధారపడితే నీ వైపు చూసి ప్రతి విషయం అడుగుతున్నారో తండ్రి, ప్రతిరోజు తండ్రి నీ నామంలో తండ్రి కనపరుస్తాను, నీ నామం స్తుతిస్తున్నారు తండ్రి, వారి అత్యధికంగా దీవించబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఒకవేళ తండ్రి నీ నామం నెరుక్కదండి ఈ రోజు తండ్రి నీ వైపు చూసారు తండ్రి, వారికి తండ్రి ఇదిగో తండ్రి ఏ పరిస్థితిలో వారికి తండ్రి అధిక ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, వారు అడిగే సమస్తం వారికి దొరుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి మేము అడుగుబాటు కంటే ఊహించుకుంటే అత్యధికంగా కలగజేస్తున్నావు తండ్రి. వీడియో చూస్తున్నవారు తండ్రి సమస్తం తను అత్యధికంగా పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.